ఎవరా పొట్టాదిగా ఈ 1వ తారీఖు నుంచి మందు గిందు అమ్మాయిలతోని అన్నీ బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఏమనుకుంటున్నారా చెప్పిగా? నేనేమనుకునేది ఉందన్నా, నువ్వు పని చేస్తా అంటే నీ లైఫ్ నీ ఇష్టమన్నా, నేనేం చేయాలన్నా? నా లైఫ్ గురించి ఫ్రెండ్స్ని కాకుంటే ఎవరిని అడగాలరా? ఫ్రెండ్సే గిట్లా మోపైతే నేనేం చేయాలరా? ఒకప్పుడు 2024 మొత్తం మీతోనే తాగి సంక నాకిపోయినా అంటే మీతోనే కదారా. ఇప్పుడన్నా 2025 వచ్చింది, లైఫ్ అన్నా చేంజ్ చేసుకుందామంటే ఎట్లుంటుందని అడిగితే మీరు ఎదురు గిట్ల చెప్తుర్రు. అవ్వతోడే 2024 నుంచి 2025 వస్తుంది, నా లైఫ్ ఏమన్నా చేంజ్ చేసుకుందామని అడిగితే మీరు గిట్ల చెప్తురన్నా. చెయ్యొద్దే రాజన్న. అరే ఒక్క బీరు 150 180 రూపాయలు ఉంది, తాగి ఉచ్చబోతే పోతుందిరా. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మందు తాగుడు బంద్ చేస్తానన్ను, అంతకన్నా మించిది ఏముందిరా శ్రీకాంత్గా? నువ్వు రాజుగారిని అడిగే కారణం ఏముందిరా? అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వు మందు బంద్ చేస్తే మాకే మంచిది కదారా శ్రీకాంత్గా? ఇట్లా చేయొద్దురా శ్రీకాంత్గా, అడగద్దు, బంద్ చేసుకోవాలి బస్ అంతే. 2024 నుంచి మొత్తం శని ఉందనంటే 2025 వస్తుంది కదా, మరి నీ జాతకమైన మారుతుంది కావచ్చు, చూసుకో. ఏముందిరా మధ్యలో మమ్మల్ని అనబడితే ఊకే. అబ్బా రాజన్న ఏమన్నా పంచిస్తా ఏమో అనుకున్నా రాజన్న. అబ్బాబ్బాబ్బా నీ అట్లాంటి ఐడియా నాకు రాపాయనే రాజన్న. అవునే రాజన్న, ఇట్లా పని చేయమని పడితే శ్రీకాంత్ అన్నను 2024 మొత్తం శ్రీకాంత్ అన్ననే తాగిపించాను, అందుకే నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు 2025లో శ్రీకాంత్ అన్నను పని చేస్తే నేను ఎటు పోవాలన్నా? చెప్పన్నా, ఇట్లా చేస్తే పద్ధతి కాదు రాజన్న. ఎందుకన్నా ఇట్లా చెప్తున్నాను? ఇప్పుడు అర్థమైందారా శ్రీకాంత్గా? అసలు ముచ్చటన్న వరకు రాజుగారి నోట్లోకి వెళ్ళే మాట వచ్చిందా? అమ్మతోడే రాజుగా ఎన్ని రోజులు ఏమో అనుకున్నారా? ఎన్ని రోజులు నా మందు తాగకుండా నాకే నాశనం చేయాలనుకున్నావారా రాజుగా? అబ్బా రాజుగా నేను ఏమో అనుకున్నారా పొట్టిరాజుగా? ఇన్ని రోజులన్నీ అబ్బా నా ఎంబడి ఉంటే మంచోడే కావచ్చు అనుకున్నా నేను, కానీ నేను తాగిపించే మందుతో మాట్లాడుతున్నా నాకు అర్థమైందిరా. అబ్బబ్బబ్బబ్బా రాజన్న 2024 పోతుంది, 2025 వరకు నువ్వు లైఫ్ చేంజ్ చేస్తాన్నది అర్థమైంది రాజన్న అమ్మతోడే. అబ్బా రాజన్న, నువ్వేమో అనుకున్నానే శ్రీకాంత్ అన్నకు నాకు లొల్లు పుట్టించిన పక్క జరిగినావు అంటే ఇప్పుడు మందు బంద్ చేసిందని శ్రీకాంత్ అన్నతో రోజుకు షాల్ తాగిపియవలసి వస్తుందని శ్రీకాంత్ అన్నకే చిచ్చులు పెడితే శ్రీకాంత్ అన్న నీకు తాగిపిస్తాడని. అబ్బబ్బబ్బా అన్న ఏమన్నా ఐడియా ఉందా అన్న నీ దగ్గర? ఈ ఐడియా గిట్లా నా దగ్గర ఉంటే మల్యాల వైన్స్ కొందును, ఇటు కొండాటి వైన్స్ కొందును. అబ్బబ్బబ్బా అన్న ఏమనుకున్నా అన్న రాజన్న. అరే నాకు ఆ బుద్ధులు లేవురా, ఆ చిచ్చులు పెడితే నాకేం రాదు. అయినా మీరు తాగిరు తిన్నారు చేసిరు అయిపోయింది, ఇప్పుడు మందు బంద్ చేస్తానంటే ఆ మందు గురించి నన్ను అడుగుడు ఎందుకురా? బంద్ చేస్తే నీ లైఫ్ నీ ఇట్టం అని చెప్పిన, అది నీకు నువ్వు ఇంకోటి అర్థం చేసుకొని గిట్లా మాట్లాడే పద్ధతి కాదురా. మీ బుద్ధి ఉంటే రారి, లేకుంటే దుబ్బయ్యరా, నా దగ్గరికి రాకూరి మీరు ఇద్దరు. అన్న నేనైతే నీ ఎంబడ ఉంటా, అయినా అన్నే దుబ్బయ్యవని చెప్పు, లేదనుకో నేనే వెళ్ళిపోతా. అయినా నేను దాగి పెట్టిన ఎంబడి తాగినోడు ఇవాళ గిట్లా మాట్లాడుతున్నా అన్న, ఏమనుకుంటున్నా అనుకో. అయినా అబ్బా ఇది పద్ధతి కాదు రాజన్న. అవో మో అటు పోయి ఇటు పోయి పద్ధతి కాదు అంటున్నావు, నాకేం తెలుసురా? నేను నా శనికాడ చూకుంటే మీరే వచ్చి బట్టలు తాలుతారు అటు ఇటు. అసలు మీరిద్దరు కావాలని నన్ను కాండి చేద్దామని వస్తున్నారా? చెప్పురి, ఎందుకురా మీరు ఇద్దరు నన్నే టార్గెట్ పెట్టిర్రు? అన్న నిన్ను టార్గెట్ పెడితే మాకే వస్తుంది, మందు బంద్ చేసినాం బస్గా అంతే. నేనైతే ఆడు తాగితే తాగని లేకుంటే లేదు. ఇక ఆయన గురించి నాకెందుకు చెప్తున్నావు అని అనుకోకు, ఎందుకంటే ఒకప్పుడు నేను తాగిపిస్తే తాగినోడు కదా, ఇప్పుడు మందు బంద్ చేసిన అంటే ముఖం అంతేటో పెట్టిడు చూడు. ఎందుకంటే పుక్కెనకి వచ్చిన మందు కాదు ఎన్ని రోజులు తాగింది, ఆడ పైసలతోనే పెట్టి తాగితే ఇట్లా లైఫ్ వేరే ఉంది కదా అన్న. ఇక అంతగానో అంటున్నావు కదా, నేను కూడా బంద్ చేస్తున్నా తీ రాజన్న. ఇక బంద్ చేసి
వ్యవసాయం చేసుకుంటే ఇక మళ్ళా శ్రీకాంత్ అన్న ఒకరు తాగుడు నేను బంద్ చేసుడు, శ్రీకాంత్ అన్న బంద్ చేసిండని మళ్ళీ ఇది వాళ్ళు పంచాయతీ ఈ అద్దె ఇవన్నీ ఇంటికి మంచిగా బొవ్వ తిని మంచిగా వండుకుంటాం. ఇక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి, గంట సింబల్ కొట్టండి.